ఒక్క దినము గడుపుతా. ఎప్పుడంట చేత కావట్లే, అనారోగ్యం, డబ్బు లేదు, హలో గుడ్ మార్నింగ్ అనే వాళ్ళు ఎవరు లేరు లోకంలో. ఏకాంతంలో ఉన్న వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చి జస్ట్ యూ కెన్ స్పెండ్ యువర్ టైం, ఒక హాఫ్ అన్ అవర్ గడపండి. నీవు బయలుదేరి ఇంటికి వెళితే నీవు కోరుకున్న ఆశీర్వాదాన్ని నీ ఇంటికి చేరుస్తాడు దేవుడు. దేవుని స్వామి. మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? ఎవరంటే ఎబ్బో కోరేల దగ్గర యాకోబు ఒక్కడే ఉన్నాడు. అవును కదా? దేవునితో పోరాడి గెలిచిన యాకోబుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను యాకోబు దేవుడను. మన దేవుడు ఎందుకు కాదు? మన పేరు చెప్పి నీ దేవుడను నేనే అని చెప్పాను. ఎందుకు చెప్పాలో తెలుసా? సర్వ ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. నలుగురితో కులంతో ఎక్కడికి వెళ్ళాలంటే స్ట్రైట్ అవే యు మస్ట్ హావ్ ఎ సూటబుల్ మైండ్. ఒక్కటే ఒక మాట, దేవా నాకు నీవు ఒక్కడివే కావాలి. ఎందుకు కావాలి? లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ లోకం పనికి కాదు. మనం కూర్చున్న స్థలంలో ప్రార్థన చేయగలిగి వాక్యాన్ని చదవగలిగితే, పేతురు అన్నాడు, నీవు రాయిని బండవు, నీ మీద నేను నా సంఘాన్ని కడతాను. ఎంత మంచి సంఘాన్ని దేవుడు కట్టాడు. ఇంత మంచి సంఘాన్ని కౌగిట్లోనికి తీసుకున్నాడు. ఇంత మంచి సంఘాన్ని ఎత్తుకుంటాడు. ఇంత మంచి సంఘాన్ని ముద్దాడుతాడు. ఏ ఆశీర్వాదం కావాలో వాటిని ఒకదాని తర్వాత ఒక ఆశీర్వాదం మనకి ఇవ్వడం మొదలు పెడతాడు. ఎన్ని ఆశీర్వాదాలు కావాలంటే ఆయన సన్నిధి చేరేంత వరకు దేవుని పాదాల దగ్గర కూర్చొని విజ్ఞాపనము చేయాలి, అలాగే వాక్యాన్ని చదవాలి. ఎప్పుడైతే అలా చదువు ప్రార్థన చేస్తామో లోకంలో ఎవ్వరికి లేని ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. సో ఈ ఉదయకాలం దేవుని పాదాల దగ్గర కూర్చున్న మనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అట్లను నా చేతుల్లోనే ఉన్నాడు. అవునా? నా చేతిలోనే ఉన్నాడు. ఆయన ఏం చేయాలంటే ఆయనతో రోజు మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ ప్రభా అంటే ఆయన కూడా గుడ్ మార్నింగ్ అంటారు. నీవు గుడ్ మార్నింగ్ అనలేదనుకో, నీ పక్కనోడికి అలా అంటారు. మనతో మాట్లాడగలిగిన దేవుడు ఎవరంటే వాక్యం అయి ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు గోడకలు వచ్చి చూడండి, గోడల మీద వాక్యాలు రాయించారు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు, హాస్టల్కి వెళ్తారు, వాళ్ళు వాక్యం చదవాలి. ఇప్పుడు పనికిరాదని నేర్చుకుంటారు. భవిష్యత్తులో వాక్యం ఏం చేస్తారంటే వారి భవిష్యత్తులను ఆశీర్వదిస్తుంది. సో రాబోయే కాలంలో దేవుని నామ ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు మనం జీవించాలంటే వాక్యాన్ని చదవండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించుగాక. థాంక్యూ.